వేయినామాల వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. అంతటి వైభవోపేతమైన బ్రహ్మోత్సవ వేళ తిరుమలేశుడికి సమర్పించేందుకు గద్వాల జోడు పంచెలు సిద్ధమవుతున్నాయి. అయితే వాటి తయారీ ఎలా ఉంటుంది, విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాలలో ఏరువాడ జోడు పంచెలు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి మూల విరాట్కి మొదటి రోజు అలంకరించే జోడు పంచెలను అత్యంత భక్తి శ్రద్ధలు నియమనిష్టలతో రూపొందిస్తున్నారు. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి ఆచారంగా భావించి నేయించి పంపిస్తున్న గద్వాల ఎరువాడ జోడు పంచెలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. గద్వాల నుంచి తిరుమలేశుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 400 ఏళ్ల కిందట గద్వాల సంస్థానాధీశులు సంప్రదాయబద్ధంగా నేతమగ్గాలపై జోడు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులతో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేసే ఆచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి మూల విగ్రహానికి ఏరువాడ జోడు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గద్వాల సంస్థానాధీశులు కృష్ణరాం భూపాల్తో మొదలైన సంప్రదాయాన్ని వారసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తిరుమలకు జోడు పంచెలు చేరుకోగానే అక్కడి ప్రధాన పూజారులు శ్రీవారి చెవిలో "స్వామి, ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకారం చేస్తాం" అంటూ అలంకరణ ప్రారంభిస్తారు. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు 45 రోజుల సమయం పడుతుంది. ప్రత్యేకమైన నామాల మగ్గంపై నేత పనిని శ్రావణ మాసం నుంచి ప్రారంభించిన 5 నేత కార్మికులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేస్తారు. వారి పేర్లు మహంకాళి కరుణాకర్, సాకే సత్యం, దామర్ల షణ్ముఖరావు, రమేష్, గద్దె మురళి. మగ్గం నేసేటప్పుడు నియమనిష్టలతో ఉంటారు. జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న ఇంట్లో నిత్యం పూజలు చేయడంతో పాటు గోవిందనామస్మరణం వినిపిస్తూనే ఉంటుంది. సంస్థానాధీశుల తరఫున గత 7 ఏళ్లుగా ఏరువాడ పంచెలను మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేయిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసము ఏరువాడ జోడు పంచెలను నేసేటువంటి మగ్గం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ మగ్గాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే సాధారణ మగ్గంతో పోలిస్తే ఈ మగ్గము రెట్టింపు వెడల్పు ఉంటుంది. సాధారణ మగ్గాలు 5 అడుగులుంటే ఈ మగ్గము 10 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని నామాల మగ్గంగా పిలుస్తారు. ఈ నామాల మగ్గంపై 3 నేత కార్మికులు ఒకేసారి ఈ జోడు పంచెల్ని నేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసము, శ్రీవారి కోసమే పంచెలు నేయడానికి ఈ మగ్గాన్ని వినియోగిస్తారని చెప్పేసి నేత కార్మికులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ మగ్గంపై 11 గజాల పొడవు ఉన్నటువంటి 85 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల బార్డర్, రేషం బార్డర్ ఉన్నటువంటి పంచెలను నేస్తారు. ముఖ్యంగా మనం ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రదేశము కంప్లీట్గా ఈ రెడ్ నుంచి ఈ ఎర్ర ఉన్నటువంటి ప్రదేశం వరకు పూర్తిగా పట్టు ఉంటుంది. ఈ తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం అంతా నూలుతో నేస్తారు. ఇవి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మూల విరాట్టుకి అలంకరిస్తారు. ఈ మూల విరాట్టుకి ఈ వస్త్రాన్ని అలంకరించిన తర్వాతే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరోపక్క దీనిపై 3 అంగుళాల బార్డర్లో కోటకొమ్మ నగిషి కూడా ఉంటుంది. దీంతో పూర్తిగా ఈ 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలు నియమనిష్టలతో ఈ మగ్గంపై వీరంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఎరువాడ జోడు పంచెలు నేస్తారు. ఇక్కడ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా టీటీడీకి వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకొని దీనికి సంబంధించినటువంటి ఎరువాడ జోడు పంచెల్ని వారికి అందజేస్తారు. బ్రహ్మోత్సవాల వేళ మొదటి రోజు మూల విరాట్కి ఈ వస్త్రాన్ని ధరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకారప్రాయంగా ప్రత్యేక వేడుకల్లో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసే శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం మూల విరాట్టుకు అలంకరించడం విశేషం. 11 గజాల పొడవు, 85 అంగుళాల వెడల్పు, ఇరువైపులా 12 అంగుళాల బార్డర్తో కంచుకోట కొమ్మ నగిషీలతో ఏకకాలంలో 3 ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో ప్రత్యేకత. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు రేషం కలయికతో సంప్రదాయబద్ధంగానే వీటిని తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏడాది పొడవునా మూలమూర్తికి ఈ జోడు పంచెలను అలంకరించి పూజలు చేస్తారు. మూల విరాట్కు ఈ పంచెలు మినహా మరే వస్త్రాలుండవు. బ్రహ్మోత్సవాలకు కొత్త పంచెలు వచ్చిన తర్వాత పాత పంచెలను శేషవస్త్రంగా శ్రీవారి ప్రసాదాలతో తిరిగి గద్వాల సంస్థానానికి అందించడం ఆనవాయితీగా వస్తోంది. మగ్గం ఉన్న ఇంట్లో ఉదయం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగిస్తారు. తెలిసి తెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరకు వచ్చేసరికి ఆ విషయం వారికి పరోక్షంగా తెలిసిపోతుందని అంటున్నారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి 41 రోజుల పాటు
జోడు పంచెలు నేసే పని కొనసాగుతుంది. ఈ మహాక్రతువు వల్ల తమ కుటుంబాల్లో మంచి జరగడంతో పాటు దేవస్థానం నుంచి కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయని చెబుతున్నారు నేతన్నలు. శ్రీవారి కోసం జోడు పంచలు నేసే కార్మికులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏంటండి ఈ శ్రీవారి జోడు పంచలకి ఏ రకమైనటువంటి రేషం వాడతారు, ఏ రకమైన నూలు వాడతారు, దీని వెడల్పు పొడవులు ఎలా ఉంటాయి, ఎప్పుడు పని ప్రారంభిస్తారు? మేము శ్రావణ మాసం స్టార్టింగ్ అమావాస్య రోజు ప్రారంభిస్తాం. అంచులో మొత్తం రేషం పాగాడ అతుకుతాం. నడమ మాత్రం అంచులో మాత్రం తిప్పడానికి మాత్రం రేషం అవుతాం. నడమ మాత్రం 40 నెంబర్ కాటన్ పేక పొడుగు మొత్తం కాటన్ మాత్రం ఉంటుంది. నడమ కాటన్ ఉంటుంది, అంచులు పట్టు ఉంటుంది. దీని ప్రతిరోజు ఎంతసేపు పని చేస్తారు దీనికోసం? ప్రతిరోజు వచ్చేసి 8 గంటలు చేయలేము. 8 గంటలు మాత్రం దీని మీద చేయలేము, కానీ 6 గంటలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. జోడు పంచలని శ్రీవారికి పంపే ఆచారం ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ప్రస్తుతము ఏ కుటుంబీకులు దీన్ని కొనసాగిస్తున్నారు? ఏరువాడ జోడు పంచ గత 400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయము. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ సాంప్రదాయాన్ని మహంకాళి కర్ణాకర్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది నేనే స్వామివారికి పంచ నేసి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ఏరువాడ జోడు పంచ ఇవ్వడం వల్ల సంతోషంగా భావిస్తున్నాము. ఈ దేవదేవునికి ఈ ఏరువాడ జోడు పంచ ఇవ్వడం వల్ల మా కుటుంబము అంత సరళగా వస్తుంది. స్వామివారి దీవెనలు మా వెంబడి ఉంటాయని కోరుకుంటున్నాను. రాజుల కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. గత 400 సంవత్సరాల నుంచి రాజుల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ పని ప్రారంభించే సమయంలో ఏ రకమైనటువంటి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉంటారు? ప్రతిరోజు ఏ సమయంలో పని ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పటి వరకు ఈ పంచ తయారీ అనేది పూర్తవుతుంది? మేము స్టార్ట్ చేసి అమావాస్య రోజు స్టార్ట్ చేసి మళ్ళీ అమావాస్య వరకు పూర్తి చేసుకున్నాము. ప్రతి ఉదయం ఆయన దర్శించుకున్న తర్వాత పూజ చేసిన తర్వాతనే ఇక్కడ మొదలు స్టార్ట్ చేస్తాము. ఇది ప్రత్యేకంగా ఏమంటే ముగ్గురు కూర్చుంటేనే పని సాగడం జరుగుతుంది. కానీ ప్రతిరోజు 8 గంటలు 6 గంటల లోపల పూజ చేసుకొని మేము దర్శనం చేసి పూజ చేసి మళ్ళీ యథావిధిగా పని ప్రారంభిస్తాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నేత పనిలో ఉన్నారు? ముఖ్యంగా ఈ స్వామివారి జోడు పంచల నేత ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము నాకు తెలిసిన కాడ నుంచి నేను 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రత్యేకంగా ఒకరు తర్వాత నేను మళ్ళీ ఒక మనిషి తర్వాత మేము ప్రత్యేకంగా ఒక మనిషి లేకుండా కూడా ఇక్కడ పని ప్రారంభించడానికి ఉంటాం మేము ప్రత్యేకత. దీనివల్ల చేయడం వల్ల మాకు కొంచెం పనులు సాగడం, దానివల్ల దేవుని భక్తి ఉండడం వల్ల మాకు కొన్ని అనుకున్న పనులు జరగడం వల్ల ఇక్కడ మొదలు పెడుతున్నాము. కాబట్టి ఇక్కడ ముగ్గురు ప్రత్యేకత అదే ప్రారంభిస్తాము. శనివారం ప్రత్యేకంగా పూజ చేసిన తర్వాతనే ఇక్కడ మళ్ళీ ప్రారంభిస్తాం. సో మొత్తం మీద జోడు పంచల తయారీకి నామాల మగ్గంపై ముగ్గురు నేత కార్మికులు ఒకేసారి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. శ్రావణ మాసం ప్రారంభంలో అమావాస్య రోజు ఈ పనులు ప్రారంభించాము. మళ్ళీ తిరిగి అమావాస్య వరకు పూర్తి చేస్తాము. దాదాపు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రతిరోజు కూడా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయనకి పూజలు చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తాము. ఇది మాకు చాలా కార్యంగా భావిస్తున్నాము. దీనివల్ల మా కుటుంబానికి మాకు చాలా మంచి జరుగుతుంది. అదే మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద కూడా మాకు చాలా గౌరవం పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి గద్వాల సంస్థానం ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ఏరువాడ జోడు పంచెలను అందిస్తూ పేరు తెచ్చుకుంది. మీద తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల కోసము గద్వాలలో ఏరువాడ జోడు పంచెలు సిద్ధమవుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తయారు చేస్తున్నటువంటి ఈ జోడు పంచెలను వచ్చే అమావాస్య తర్వాత శ్రీవారి పాదాల చెంతకు చేర్చుతామని ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు చెప్తున్నారు. అయితే ఇవి నేవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. తమ కుటుంబానికి మంచి జరుగుతుంది, తమ ప్రాంతానికి మంచి జరుగుతుంది. సో ఈ ప్రాంత నేత కార్మికులకు దక్కిన అరుదైన గౌరవంగా ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.